మమ్మీ ఏం చేస్తున్నావు? కేక్ చేసి. అదే గాయస్ మ్యాటర్. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ వ్లాగ్ వైబ్స్. ఈరోజు మనం స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అది కూడా వితౌట్ ఎనీ ఓవెన్. మిక్సీ జార్లో 1.5 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకా అదే మిక్సీ జార్లో 4 eggs క్రాక్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టేయండి. ఇంకా అదే బౌల్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ షుగర్కి 2 గ్లాసెస్ మైదా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 4 స్పూన్స్ కోకో పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్మాల్ గ్లాస్ మిల్క్, ఇంకా అదే గ్లాస్తో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇంకా అలానే 3 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయండి. దీనికి మనకు ఒక 15 మినిట్స్ వరకు టైం పట్టిద్ది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము ఇసుక వేసేసి ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేద్దాం. అది కూడా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. కేక్ పాత్రలో గీ వేసేసి అంతా బాగా అప్లై చేసుకోండి, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. సో దట్ కేక్ అయిపోయిన తర్వాత మంచిగా ఊడొస్తుంది అనమాట. అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. సో దట్ ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా. ఇంకా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి 2 టైమ్స్ దీన్ని ఇలా ట్యాప్ చేసేసుకుందాం. నేనైతే టాపింగ్స్గా బాదంని కట్ చేసుకొని వేసుకుంటున్నా, మీ ఇష్టం. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ లేకపోతే కిస్మిస్ కాజు ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మనం బేక్ చేయడానికి పెట్టేద్దాం. మనకి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టిద్ది బేక్ అవ్వడానికి. సిమ్లోనే పెట్టుకొని బేక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూసుకోండి వెదర్ అది బాగా కుక్ అవుతుందా లేదా అనేసి. ఇంకా మీకు కుక్ అయిపోయిందని మీకు అనిపిస్తే నైఫ్ లేకపోతే ఒక టూత్పిక్ తీసుకొని అందులో గుచ్చి చూడండి. క్లీన్గా వస్తే లోపల వరకు బేక్ అయిపోయినట్టు. మాదైతే క్లీన్గానే వచ్చేసింది. యప్, ఇట్స్ డన్. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా చల్లగయ్యే వరకు కొద్దిసేపు పక్కన పెట్టేయండి. చల్లగైన తర్వాత ఇంకా మీరు ఒకసారి ఫ్లిప్ చేయడానికి ట్రై చేయండి. టడా! కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం కూడా గిన్నెకి ఏం అంటుకోకుండా వచ్చేసింది. కేక్ రెడీ. సేమ్ మెజర్మెంట్స్ యూస్ చేసి మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా కేక్ మీకు కూడా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.